శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. బిల్ గేట్స్ గారి ఎంట్రీ ఏంటి? కారణం ఏంటి? ఎందుకు వచ్చారు ఆయన? పూర్తి వివరాలు చెప్పండి. బిల్ గేట్స్ గారు ఒకనాడు ప్రపంచ కుబేరుడు ఆయన. అటువంటి బిల్ గేట్స్ గారు ఆయన సంపాదనలో, ఆయన ఆస్తిపాస్తుల్లో 80%ని బిల్ గేట్స్ మిలిందా ఫౌండేషన్ అని చెప్పిన ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి, మిలిందా అంటే ఆయన సతీమణి, రైట్, బిల్ గేట్స్ అండ్ మిలిందా గారి పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఆ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, వెనకబడ్డ దేశాల్లో చారిటీ యాక్టివిటీస్, పర్యావరణాన్ని కాపాడటం, ఆరోగ్య పరిరక్షణ, విద్యా సౌకర్యాలు మెరుగుపరచడం లాంటి, అంటే ఫ్యూచర్ జనరేషన్ని అప్లిఫ్ట్మెంట్కి కావాల్సిన ఫెసిలిటేషన్ ఆ ట్రస్ట్ ద్వారా చేస్తూ ఆయన వివిధ కార్యక్రమాల నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఒకనాడు అంటే అసలు బిల్ గేట్స్ గారు ఆ రోజుల్లో భారతదేశ పర్యటనకు వచ్చినాడు ప్రపంచాధినేతలకి, అంటే ఒక దేశాధ్యక్షుడికి ఏ స్థాయి గౌరవ మర్యాదలు, ప్రోటోకాల్స్ తోటి ఆహ్వానం పలుకుతారో, ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆ స్థాయి ప్రోటోకాల్ తోటి బిల్ గేట్స్ గారికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. అలా భారతదేశ పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ గారిని ఆ రోజుల్లో ఆయన రాజకీయ నాయకులతోటి మాట్లాడటానికి కూడా పెద్దగా ఇష్టపడట్లా. అటువంటి పరిస్థితుల్లో నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన కూడా కీలక భాగస్వామి అయ్యుండటంతో ఆయన బిల్ గేట్స్ గారిని ఒక 10 నిమిషాల అపాయింట్మెంట్ కోసం, ఒక రకంగా మాట్లాడుకుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కార్పొరేట్ దిగ్గజ అపాయింట్మెంట్ కోసం లిటరల్గా ప్రాధేయపడినట్టుగానే ఆయన రాజకీయ నాయకులతో నాకు పని లేదు, నేను రాజకీయ నాయకులను కలవను అంటే, రాజకీయ నాయకులతో మీకు పని లేకపోవచ్చు, కానీ మీతో మాకు పని ఉంది, మాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పానంటే, ఆయన కాక్టైల్ పార్టీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ కాక్టైల్ పార్టీకి రమ్మని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఒక సంచలనం. ఇవాళ మనం ఎక్కడ చూసినా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చాలా సునాయాసంగా, ఏ ఒక రియల్ ఎస్టేట్ బ్రోచర్ లాంచింగ్కి వెళ్ళినా కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, ఆ సంస్థ ఏంటి, వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, వాళ్ళ విజయాలు ఏంటి, కస్టమర్స్ నుంచి ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటి, ఇవి పరిచయం చేస్తూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకటి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ క్వైట్ కామన్ అయిపోయింది. కానీ ఆ రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఒక కొత్త, అది రాజకీయ నాయకులకి సాంకేతికత పట్ల అవగాహనతోటి వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అసలు బిల్ గేట్స్ గారి ఊహకందని విషయం. అటువంటి బిల్ గేట్స్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఆ 10 నిమిషాలు దొరికిన అపాయింట్మెంట్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి ఎంతమంది చదువుకున్న ఇంజనీర్లు ప్రతి సంవత్సరం క్వాలిఫై అయ్యి బయటకు వస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కొన్ని అడ్వాంటేజెస్ ఏంటి, ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్లో ఆంధ్రప్రదేశ్ యువత కంట్రిబ్యూషన్ ఏంటి, వీటన్నిటి గురించి, అలాగే రాష్ట్రానికి ఉన్న వనరుల గురించి, రాష్ట్ర ప్రభుత్వంకి ఐటీ రంగం పట్ల ఉన్న శ్రద్ధ గురించి, ఐటీ రంగానికి ఇచ్చే ప్రాధాన్యత గురించి, ఐటీ రంగ సంస్థలకి ప్రభుత్వ పరంగా అందించగలిగే సహకారం గురించి ఆయన వివరించి చెప్పినప్పుడు 10 నిమిషాలు అపాయింట్మెంట్ అనుకున్న ఆ పరిచయం అది 45 నిమిషాల పాటు కొనసాగింది. అంటే బిల్ గేట్స్ గారు 10 నిమిషాలు మాత్రమే నేను ఒక నాయకుడితోటి స్పెండ్ చేస్తానని చెప్పని అతి కష్టం మీద ఇచ్చిన అపాయింట్మెంటు, ఆయనే ఇష్టపూర్వకంగా దాన్ని 45 నిమిషాల పాటు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విని ఆయన ఇన్స్పైర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారితో ఒక ర్యాపో బిల్డప్ అయింది. ఆ తర్వాత మరి నా నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు మీ రాష్ట్రం గురించి, మీ యువత గురించి, ఇవన్నీ నాకు ఈ చెప్పటంలో మీ లక్ష్యం ఏంటి అన్నప్పుడు, మీ డెవలప్మెంట్ సెంటరు మా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఏర్పాటు చేయమని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అడిగారు. అడిగినప్పుడు ఆయన అమెరికాలో సియాటల్ తర్వాత మా మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఇంకెక్కడా లేవు, అటువంటిది మీరు నన్ను ఒకేసారి సియాటల్ తర్వాత భారతదేశం తర్వాత మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో ఏర్పాటు చేయమని చెప్పని మీరు
మీ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నేను కనుక సియేటల్ దాటి అడుగు బయటకు వేసే పరిస్థితి ఉంటే అప్పుడు మీ ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటానని చెప్పడం జరిగింది. అలా చెప్పిన అంటే మనకి సహజంగా రాజకీయ నాయకులకి ఏలు పెట్టేసి అందిస్తే కాలు పెట్టేస్తారంటారు. అలాగే బిల్ గేట్స్ గారు ఒకవేళ మేము సియేటల్ దాటి ఏదైనా డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంటే మీ దగ్గర మీ ప్రతిపాదన పరిగణలోకి తీసుకుంటాము అని చెప్పని ఒక మాట ఇచ్చారో దాన్ని అందిపుచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ఈయన కూడా సియేటల్ వాళ్ళ ప్రధాన కార్యాలయానికి వెళ్ళి మళ్ళీ పర్సూ చేసి ఎట్టకేలకు బిల్ గేట్స్ గారి చేత హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటరు అంటే సియేటల్ తర్వాత రెండో డెవలప్మెంట్ సెంటరు హైదరాబాద్లో ఏర్పాటు కావడానికి ఒక భూమిక సిద్ధం చేసి దాన్ని సఫలీకృతం చేయించగలిగారు. ఇవాళ మనకి నానక్రామ్ కూడా ఐఎస్బి పక్కన ఉన్న మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటరు అలా సాధ్యపడింది. దాంతో ఏమైందంటే భారతదేశ రాజకీయ నాయకుల పట్ల ఉన్న పర్సెప్షన్ మార్చుకున్నారు. ఓహో, భారతదేశపు రాజకీయ నాయకులకు కూడా క్రియేటివిటీ కలిగిన సాంకేతికత పట్ల అవగాహన ఉండి రాష్ట్ర యువత భవిష్యత్తు పట్ల ఒక స్పష్టత ఉన్న నాయకులు ఉన్నారు అని చెప్పని ఒక బలమైన నమ్మకం బిల్ గేట్స్ గారికి చంద్రబాబు నాయుడు గారి రూపంలో కల్పించబడింది. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో బిల్ గేట్స్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిమెలిసి ప్రయాణించిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత వారు స్వయంగా హైదరాబాద్ వచ్చారు. తర్వాత రోజుల్లో దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా బిల్ గేట్స్ గారు చంద్రబాబు నాయుడు గారు కలుస్తుండేవాళ్ళు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఒకసారి 2014-19 మధ్యకాలంలో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన దావోస్ పర్యటనకు వెళ్ళారు. అలా దావోస్ పర్యటనకు వెళ్ళిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వచ్చారు అని చెప్పని తెలిసిన బిల్ గేట్స్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ప్రయత్నం చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఒకసారి వారి ఇరువురి మధ్య ఒక రకమైన ఎమోషనల్ కనెక్టివిటీ డెవలప్ అయిన తర్వాత అదొక స్నేహంగా రూపాంతరం చెందిన తర్వాత అదే బిల్ గేట్స్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవటం కోసం ఆయన వెయిట్ చేశారు. అంటే ఈయనకి తెలిసి చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్స్ కోసం కనుక్కుంటే ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఆయన ఫ్రీ అయ్యే వరకు బిల్ గేట్స్ గారు వెయిట్ చేసి ఆయన కలిశారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందే బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్కి రావటం చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో కలిసినప్పుడు కూడా బిల్ గేట్స్ గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య గేట్స్ మిలిందా ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో ప్రారంభించిన సంజీవని ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి ఆరోగ్యాలని ప్రొఫైలింగ్ చేపించడం, అంటే కొన్ని టెస్టులు బేసిక్ టెస్టులు అన్నీ చేయించడం, ఆరోగ్యపరమైన డేటా ఎవరికి ఎప్పుడు ఏ అవసరాలు వస్తాయో తెలియదు. ప్రభుత్వం దగ్గర ప్రతి వ్యక్తికి సంబంధించిన అతని ఏజ్ గ్రూప్ ఏంటి, అతనికి ఏదైనా బై బర్త్ ఏదైనా డిజబిలిటీస్ ఉన్నాయా, అలాగే అతనికి ఏదైనా డయాబెటిక్ బీపీ లాంటి అంటే రుగ్మతలు ఏమైనా ఉన్నాయా, లేదు ఇంకేదైనా ఇతర సమస్యలు ఉన్నాయా, క్యాన్సర్ లాంటివి ఏమైనా ఉన్నాయా, టీబీ లాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పని ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలుగా ఆ వ్యాధితో బాధపడతా ఉన్నాడు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ప్రతి వ్యక్తిని సుమారుగా 40-42 టెస్టులు ఉచితంగా ప్రభుత్వ పరంగా చేయించి ఆ చేయించిన డేటాని మొత్తం కూడా సింక్రనైజ్ చేసి ప్రభుత్వం దగ్గర ఆ డేటా ఉంచుకుంటే వ్యక్తులకు సంబంధించి ఒక అవగాహన ప్రభుత్వానికి ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్లో ఎవరెవరి ఆరోగ్య స్థితిగతులు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ పరంగా ఎక్కడ ఏ రకమైన ఆ వ్యాధి నిర్ధారణ పరీక్షలు కానీ లేదు అంటే వాళ్ళకి కావాల్సిన వైద్య చికిత్సలు ఒక్కొక్క ఏరియాలో కిడ్నీ సంబంధించిన సమస్యల గురించి మనం వింటూ ఉన్నాం. మనం శ్రీకాకుళం జిల్లాలో కానీ ఉద్దానం ప్రాంతంలో, అలాగే కృష్ణా జిల్లాలో జీకొండూరు, ప్రకాశం జిల్లా లాంటి కొన్ని ప్రాంతాల్లో కిడ్నీ సంబంధిత సమస్యల గురించి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. అటువంటి ప్రాంతాల్లో కిడ్నీ సంబంధించిన ట్రీట్మెంట్ అందించే డయాలసిస్ సెంటర్లు కానీ అక్కడ కోరు నెఫ్రాలజిస్టుల నియామకం కానీ అటువంటి నిర్ణయాలు చేయడానికి ప్రభుత్వానికి వెసులుబాటు అవుతుంది. ఇంకేదైనా ప్రాంతంలో ఇంకేదైనా ఇట్లాంటి అంటే ఒక్కొక్క ప్రాంతంలో అక్కడ ఏ కారణం వల్ల ఆ వ్యాధులు వస్తాయనేది పక్కకు పెడితే అటువంటి సమస్యలు ఏదైనా ఉంటే వాటి గురించి ప్రభుత్వం ఒక కోర్ డెసిషన్ తీసుకోవటానికి, అంటే ప్రభుత్వానికి ఉన్న డేటాను బేస్ చేసుకొని ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం బేస్ చేసుకొని
ప్రభుత్వం ఒక స్పష్టతతో కూడిన నిర్ణయం తీసుకోవడానికి అనుగుణంగా ఈ ప్రజలకు సంబంధించిన డేటా మొత్తం కూడా సేకరించడం అనేది దానికి సంజీవని అని చెప్పని పెట్టుకున్నారు ఆ ప్రాజెక్ట్కి. ఓకే. ఆ సంజీవని అంటే మనకు తెలుసు కదా, రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛిల్లిన సందర్భంలో హనుమంతుడు సంజీవని మూలికల కోసం సంజీవని పర్వతానికి వెళ్ళి అక్కడి నుంచి ఆ మూలికలు తనకు ఆ మూలికలు ఏదో కూడా తెలియని పరిస్థితిలో ఆ పర్వతాన్ని మొత్తాన్ని కూడా తీసుకొని వస్తాడు. అంటే ఒక రకంగా మృత్యువుని జయింపజేసే సాధనంగా మనం సంజీవని గురించి చెప్పుకుంటాం మనం. అటువంటి సంజీవని అనే ఆ పేరు పెట్టడం కానీ, అటువంటి ప్రాజెక్టుకి గేట్స్ మిలిందా ఫౌండేషన్ నుంచి ఆర్థిక సహకారం అందిస్తూ ఉన్నారు, సాంకేతికపరమైన సహకారం అందిస్తూ ఉన్నారు. దాంతో ఇవాళ గేట్స్ మిలిందా ఫౌండేషన్ కోఆర్డినేషన్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కుప్పంలో సక్సెస్ అయిన ఈ ప్రాజెక్టుని రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఎక్స్టెండ్ చేసి అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో అందరు ప్రజలకు సంబంధించిన హెల్త్ ప్రొఫైలింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక డేటా పెట్టుకొని దానికి అనుగుణంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడానికి ఒక మార్గం సుగమవుతూ ఉంది. కాబట్టి ఇవాళ వాటి గురించి చర్చించడానికి గేట్స్ మిలిందా ఫౌండేషన్ చైర్మన్గా, ఫౌండర్ అండ్ చైర్మన్గా బిల్ గేట్స్ గారు ఇవాళ రాష్ట్రానికి మరొకసారి వస్తూ ఉన్నారు. వారిని ఎయిర్పోర్ట్లోనే లోకేష్ గారు, అనిత గారు, సత్యకుమార్ గారు, అచ్చెన్నాయుడు గారు లాంటి సీనియర్ మంత్రులందరూ కూడా వారిని స్వాగతించి సచివాలయానికి తీసుకొచ్చారు. సచివాలయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రిసీవ్ చేసుకొని మొట్టమొదటగా ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్, ఆ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్కి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ పాలనలో సాంకేతికని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నారు అన్న అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం రియల్ టైంలో ఏ రంగాలకు సంబంధించిన, ఏ ప్రాంతాలకు సంబంధించిన, ఏ సమస్యలకు సంబంధించిన డేటాని ప్రభుత్వం అందుబాటులో ఉంచుకోగలుగుతుందన్న ఆ సమాచారాన్ని వీళ్ళు వినియోగిస్తున్న పరిజ్ఞానాన్ని కూడా ఆయన పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఉండవల దగ్గరలో ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆధునిక టెక్నాలజీ తోటి చేస్తున్న వ్యవసాయ పద్ధతుల గురించి కూడా పరిశీలించనున్నారు. ఏదేమైనా సరే ఇవాళ ఒక సాంకేతిక దిగ్గజం, ఇవాళ ప్రపంచ ఐటీ రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసిన, ఒక కొత్త పుంతలు దొక్కించిన బిల్ గేట్స్ లాంటి ఒక కొత్త జనరేషన్, అంటే మనం సహజంగా మనం వింటూ వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, ఆటోమొబైల్, డిఫెన్స్ లాంటి రంగాలకి భిన్నమైన ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ సెక్టార్ ద్వారా సంపద సృష్టి, సర్వీస్ సెక్టార్ ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పన చెయ్యొచ్చు అని చెప్పనే ఒక వినూత్న ట్రెండ్కి శ్రీకారం చుట్టి ఆ ట్రెండ్లో వీలైనంత హైట్స్కి ఎమర్జ్ అయిన బిల్ గేట్స్ గారు ఇన్ని దఫాలుగా రాష్ట్రానికి రావటం, మన పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో ఆయనకి వ్యక్తిగతంగా ఒక మంచి అవినాభావ సంబంధం ఏర్పడటం, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ సంజీవని ప్రాజెక్టు కోసం గేట్స్ మిలిందా ఫౌండేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా పరిగణలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్ దృష్ట్యా, ఆయనకి ప్రజల సమస్యల పట్ల ఉండే చిత్తశుద్ధి దృష్ట్యా, ఆయన ఏ విధంగా ఆయన వైపు నుంచి పర్సుయేషన్ ఉంటుంది అనేది అనుభవం ఉన్న బిల్ గేట్స్ గారు ఇప్పుడు మరొకసారి రాష్ట్రానికి రావడం ద్వారా 100కి 100 పాళ్ళు ఇప్పుడు ఆయన వ్యక్తిగత సంపాదనలో నుంచి ఆయన చారిటీ ద్వారా కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకో కేంద్ర ప్రభుత్వాలకు ఉండే రిసోర్సెస్ వేరు, కానీ ఒక కార్పొరేట్ సంస్థ ద్వారా తాను తన సొంత లాభం కొంత మానుకొని వాళ్ళ సమాజ హితం కోరి బిల్ గేట్స్ గారు లాంటి వాళ్ళు చేస్తున్న ఈ సమాజ సేవని దృష్టిలో ఉంచుకొని వారి నుంచి ఏ స్థాయి లబ్ధి రాష్ట్రానికి దక్కినా అది 100కి 100 పాళ్ళు రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే అంశమే. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి దిగ్గజ వ్యక్తులతో ఉన్న పరిచయాలు అనేది వాటిని ఆయన ఛానలైజ్ చేసి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా వాటిని ఆ సర్వీసెస్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నారు. ఆయనకి కార్పొరేట్ ప్రపంచంలో ఉన్న పరిచయాల దృష్ట్యానే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఈ మధ్యకాలంలో P4 అని చెప్పని ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఆ P4 విధానం ద్వారా కొందరు, అంటే సమాజంలో ఎలివేట్ అయిన, సమాజంలో ఉన్నత స్థాయికి చేరిన 10% ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్థాయికి చేరని మిగిలిన 70-80% ప్రజలకి చేయూతని అందించి వాళ్ళు కూడా జీవితంలో ఎదగటానికి అనుగుణంగా ఉన్నత ప్రమాణాలు, అది విద్యాపరంగానా లేకపోతే ఉపాధి పరంగానా, లేదు ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి వీళ్ళ వైపు నుంచి సపోర్ట్ చేయటమా, లేదు నాలెడ్జ్ షేరింగ్గా, ఏ రూపంగానైనా సరే అటువంటి వెనకబడున్న ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకోవాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి చేయూతని అందించే ఒక P4 విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు సంకల్పిస్తే ఆయన పిలుపుకి స్పందించిన 1,00,000 మంది వాళ్ళు ముందుకొచ్చి సుమారుగా 10 లక్షల మందిని అడాప్ట్ చేసుకున్నారు. ఇవాళ 10 లక్షల మందికి సంబంధించిన
వాళ్ళ స్థితిగతులు మెరుగుపడటానికి ఈ 1,00,000 మంది తోడ్పాటును అందిస్తున్నారు అని అంటే 100% ఆ విధమైన కాన్సెప్ట్ తోటి ఆ విధమైన ఆలోచన ధోరణి నుండి సమాజానికి ఏదైనా గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ, సమాజానికి మేము కూడా ఏదైనా తిరిగి కంట్రిబ్యూట్ చేయాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ఈ అవసరంలో ఉన్న వాళ్ళకి మధ్య సంధానకర్తగా తన ప్రభుత్వమే ఒక వారధిలాగా పనిచేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల మంది వ్యక్తులు అని అంటే 10 లక్షల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. అదే అంటే కనీసం రాష్ట్ర జనాభాలో కనీసం ఒక 1/10 షేర్ ఆఫ్ ది పాపులేషన్ని ఆ విధమైన ఒక రకమైన అప్లిఫ్ట్మెంట్కి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ విధంగా ప్రయత్నం చేయగలుగుతుంది అని అంటే ఆయనకి ఆయా రంగాల్లో ఆర్థికంగా స్థితిగతులు ఉండి ఇవాళ కీలకంగా వాళ్ళ కెరీర్లో ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తుల మధ్య చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పిలుపుకి స్పందించగలుగుతున్నారు అని అంటే ఆయన పట్ల, ఆయన పాలన పట్ల, ఆయన ప్రభుత్వం పట్ల, ఆయన అడ్మినిస్ట్రేషన్ పట్ల ఆయా వర్గాల్లో ఉన్న నమ్మకమే వాళ్ళు ఆ విధంగా స్పందించడానికి కారణం. కాబట్టి లోకల్గా వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులే ఆ విధంగా స్పందిస్తూ ఉన్నప్పుడు ఇవాళ ప్రపంచ స్థాయిలో అంతటి పేరునికి కన్నా మైక్రోసాఫ్ట్ లాంటి ఒక దిగ్గజ కంపెనీ ఫౌండర్ అయి ఉన్న బిల్ గేట్స్ గారు ఇవాళ ఆయన టైము, ఆయన ఎనర్జీ, ఆయన రిసోర్సెస్ ఇవాళ ప్రజల కోసం ఖర్చు పెడుతున్న నేపథ్యంలో ఆయన ఖర్చు పెట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఆయనకి గుర్తుండే విధంగా చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారనేది మనందరం కూడా భావించవచ్చు. అదే క్రమంలో ఇటువంటి బిల్ గేట్స్ గారు లాంటి అంటే ఆర్థికంగా శ్రీమంతులైన వాళ్ళు సమాజంలో వెనకబడి ఉన్న వాళ్ళ కోసం, ఇవాళ అవసరంలో ఉన్న వాళ్ళ కోసం వాళ్ళ టైము, వాళ్ళ ఎనర్జీ స్పెండ్ చేసి వాళ్ళ రిసోర్సెస్ తోటి వాళ్ళ సమాజ సేవ చేస్తున్న నేపథ్యంలో సమాజం వారికి రుణపడి ఉంటుంది.